హలో ఫ్రెండ్స్, క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2 ఆదివారం ఎపిసోడ్లో మనం ఒక 2 పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ 2 పాయింట్ల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఆ 2 పాయింట్స్ నా మనసుని కదిలించాయన్నమాట. అంటే ఎమోషనల్గా బాగా అనిపించాయి. అందువల్లనే ఆ 2 పాయింట్ల గురించి మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి పాయింట్ వచ్చి ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇమ్మాన్యుయల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే విన్న తర్వాత చాలా బాధేసింది. అంటే ఎవరికైనా బాధేస్తుంది. సో ఎప్పుడు కూడా సరే తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారు. అక్కడ ఇమ్మాన్యుయల్ ఒక పాయింట్ చెప్పాడు. అంటే ఆ పాయింట్ విన్న తర్వాత తల్లిదండ్రులు ఇలానే ఉంటారు అనేది అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా సరే పిల్లల్ని సురక్షితంగా పెట్టి వాళ్ళు తడిచినా పర్లేదు అని అనుకుంటారు అన్నమాట. సో అక్కడ ఇమ్మాన్యుయల్ చెప్పింది ఏంటంటే అదే, వాళ్ళ ఇంట్లో వర్షం పడితే ఇద్దరికే ఆడికి ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ పిల్లల్ని అక్కడ పెట్టి వాళ్ళిద్దరూ తల్లి తండ్రి ఇద్దరు కూడా సరే వాళ్ళు బయట ఉండి తడుస్తూ ఆ పట్లు ఉంటాయి కదా అవి కప్పుకొని అలాగే నైట్ అంతా ఉన్నారంటే సో అది గ్రేట్ థింగే కదా. సో అలా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా సరే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూనే వస్తారు. ఇమ్మాన్యుయల్ వాళ్ళ తల్లి తండ్రి గురించి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఎవరైనా సరే ఫ్యామిలీ ఎమోషన్స్, తల్లి తండ్రి ఎమోషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా కంట్లో నీళ్లు తిరగతాయి అన్నమాట. సో అలా ఎవరైనా సరే పిల్లలు తల్లిదండ్రులని ఒక స్టేజ్లో ఉంచాలి అంటే వాళ్ళు మనల్ని ఎలా చూసుకున్నారో అలా వాళ్ళు మనకి చూపించిన అభిమానం దానికంటే ఎక్కువ అంటే వాళ్ళని సంతోష పెట్టాలి అని చెప్పని పిల్లలు అనుకొని వాళ్ళని ఒక మంచి స్టేజ్లో అయితే ఉంచాలి. ఇక రెండో పాయింట్ విషయానికి వస్తే క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2లో వ్యవసాయం గురించి ఒక గేమ్ అయితే పెట్టారు. అది చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే రైతు గురించి కూడా అందరికీ తెలియాలి. రైతు పడే కష్టం కావచ్చు, ప్రతిదీ కూడా సరే రైతు ఎంత కష్టపడతాడు ఏంది అనేది అక్కడ గేమ్లో కూడా సరే వాళ్ళు నారేసేటప్పుడు ఆ బురదలో కావచ్చు ఎంత కష్టపడుతున్నాం అనుకోవచ్చు. మనం ఎక్కడో ఉండి 3 పూట్ల అన్నం తినగలుగుతున్నామంటే దానికి కారణం రైతన్న. సో కాబట్టి ఇలాంటి షోస్లో కావచ్చు, సినిమాస్లో కావచ్చు అంటే రైతు గురించి చెప్తూ ఉంటే కొంచెం మోటివేషన్ అయినా అవుద్ది. సో రైతుకి కొంచెం వాల్యూ అయినా ఇస్తారు. అక్కడ అనసూయ గారు కూడా ఒక మాట అన్నారు, ప్రతి ఒక్కరూ కూడా సరే అలసిపోయి ఆగిపోతారు, అలాంటిది రైతు మాత్రం ఆగడు. రైతు పని చేస్తూనే ఉంటాడు, వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. అలా ఈ క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2లో వ్యవసాయం గురించి రావడం, రైతు గురించి మాట్లాడడం నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది. మరి ఈ 2 పాయింట్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కిందైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.